Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియోలోనైతే మనం ఇది అనలాగ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి డిఎల్డి ఎస్టిఎల్డి వాళ్ళకు ఉన్నటువంటి టాపిక్ ఏంటి అంటే XS3 అడిషన్. ఇప్పటివరకు మనం చాలా కన్వర్టర్స్ చూసాము. దీని ముందు బైనరీ టు గ్రే కోడ్ ఏంటి, గ్రే టు బైనరీ ఏంటి, వాటి కన్వర్టర్స్ ఆర్స్ అండ్ R-1s కాంప్లిమెంట్ చాలా చూసాము. వాటన్నిటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ XS3 అడిషన్ అనేది ఏ విధంగా చేయాలనేది వీడియోలో చూద్దాము. మీకు కనుక సిలబస్లో ఇంకా వేరే ఏమైనా డిఫరెంట్గా ఉంది అంటే నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే XS3 అడిషన్ అంటే ఏంటి అని అంటే సింపుల్గా మనకేంటంటే యాడ్ 3 టు దట్ BCD అంటే ఏంటిది? XS3 అడిషన్ అంటే యాడ్ 3 టు BCD అంటే ఇచ్చినటువంటి అంటే BCD నెంబర్కి మనం 3ని యాడ్ చేస్తాము. ఈ 3ని యాడ్ చేసే ప్రాసెస్లో మనకి 2 కండిషన్స్ అనేవి బేస్ చేసుకొని యాడ్ చేస్తాను. అవేంటో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ I'll going to consider the BCD binary code decimal number. అదేంటి అని అంటే ఒకటి 25 బేస్ 10 ఒకటి తీసుకున్నాను విత్ అడిషన్ ప్లస్ 36 బేస్ 10 బైనరీ కోడెడ్ డెసిమల్ తీసుకున్నాను. దీనికి XS3 అడిషన్ యూజ్ చేసి రిజల్ట్ రాయండి అని అన్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే బేటా ఫస్ట్ దీనికి బైనరీ కోడెడ్ డెసిమల్లో మనకి 8421 బిట్స్లో రాయాలి దాని వాల్యూ. ఓకే, రాసిన తర్వాత ఏం చేయాలనేసి చెప్తాను చూడండి. ఫస్ట్ దీనికి 25 బేస్ 10ని నేను బైనరీ కోడెడ్ డెసిమల్లో ఎలా రాస్తాను అంటే 2 అంటే మనకి 8421లో 2 ప్లేస్లో మాత్రమే 1 రిమైనింగ్ జీరోస్ తెలుసు కదా, ఇది మీకు 0 0 1 0. తర్వాత 5 ఒక బిట్ ప్లేస్ వదిలేయండి నాన్న. 5 అంటే ఓన్లీ ఈ ప్లేస్లో 1s రిమైనింగ్ జీరోస్ అంటే 0 1 0 1 4 ప్లస్ అండ్ 1s ప్లేస్. ఓకే, ఇది రాసిన తర్వాత XS3 యాడ్ 3 టు దట్ BCD యాడ్ 3 టు దట్ BCD అంటే నేను BCDలో 3 వాల్యూ అంటే మనకి ఏమొస్తుంది? ఈ 2 ప్లేస్లో 1 ఇక్కడ 0 ఉంటుంది. అంతేనా? అంటే ఈ తీసుకున్నటువంటి ఫస్ట్ నేను ఇచ్చినటువంటి డెసిమల్కి బైనరీ కోడెడ్ డెసిమల్ రాశాను. దానికి నేను ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్లో? యాడ్ 3 టు దట్ BCD. దీనికి నేను ఇండివిజువల్గా ఈ నెంబర్ని ఇది 3 ఎందుకు 3? ఈ 2 1 3 అవునా? అంటే యాడ్ చేస్తాను 0 0 1 1. తర్వాత ఇక్కడ కూడా నేను 0 0 1 1 యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది అనేది దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి తెలుసు బైనరీ అడిషన్ యూస్ చేస్తాము, మీకు తెలుసు కదా. ఫస్ట్ ఏం రాశాను? 0 0 ఉంటే సమ్ అనేది 0 వస్తుంది. ఓకే, క్యారీ ఈజ్ ఆల్సో 0 అండ్ 0 1 ఇది మీకు కంపల్సరీ తెలిసి ఉండాలండి, అప్పుడే మీకు ఈజీ ఉంటుంది. ఓకే, అది నోట్ చేద్దాం. చూడండి అమ్మా, క్లియర్గా కనిపిస్తుందా? ఏం లేదండి, ఇదొక ఇన్పుట్ ఇదొక ఇన్పుట్, ఇది నాకు సమ్ము, ఇది క్యారీ. 0 0 తీసుకుంటే సమ్ 0 క్యారీ 0 అవుతుంది. 0 1 తీసుకుంటే సమ్ 0 క్యారీ 0 అవుతుంది. సారీ, సమ్ 1 క్యారీ 0 అవుతుంది. 1 0 తీసుకుంటే సమ్ 1 క్యారీ 0 అవుతుంది. 1 1 తీసుకుంటే సమ్ 0 క్యారీ 1 అవుతుంది. అండ్ 1 1 తీసుకుంటే సమ్ 1 అవుతుంది అండ్ క్యారీ ఈజ్ ఆల్సో 1 అవుతుంది. రిమెంబర్ దిస్. ఓకే, ఇది మీకు తెలిసి ఉండాలి నాన్న. ప్రతిసారి నేను రిపీట్ చేస్తున్నాను, మీ మైండ్లో పెట్టుకోండి. 1 1 1 యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? ఇక్కడ ఐ గెట్ దిస్ ఇస్ 1 1 1 1 చేస్తే సమ్ అనేది 0 వస్తుంది, క్యారీ ఎంత అవుతుంది? 1 అవుతుంది. దెన్ అగైన్ 1 1 సమ్ 0 క్యారీ 1 1 1 సమ్ 0 క్యారీ 1 0 1 అంటే 1 వచ్చింది. తర్వాత 0 1 తీసుకుంటే నాకు ఎంత వస్తుంది? ఇది ఇక్కడ 0 1 1 తీసుకుంటే 0 సమ్ 0 క్యారీ 1 0 1 తీసుకుంటే 1 0 సమ్ 1 క్యారీ 0. ఓకే, దిస్ ఈస్ ఇది ఎప్పుడండి? 25కి నేను 3 యాడ్ చేస్తే వచ్చింది. అవునా?
ఇదొకటి. దీన్ని ఈ విధంగా కనుక్కున్న తర్వాత మీరు ఏం చేయండి, 36కి అలానే చేద్దాం. ఓకే, 36కి కూడా అలా చేసిన తర్వాత 2 పాయింట్స్ అనేవి మీరు ఆ రెండింటి అడిషన్ చేసేటప్పుడు ఒక 2 ప్రాపర్టీస్ అనేవి మీకు తెలిసి ఉండాలి. అవి ఏంటో చెప్తాను. ఇప్పుడు 36 డెసిమల్ని నేను BCDలో రాస్తే ఫస్ట్ 3 అంటే ఎంత, 0011. 3 అంటే ఎంత, 0011. ఒక బిట్ ప్లేస్ వదిలేసి 6 అంటే 4 దీని ప్లేస్లో 1 ఉండాలి, రైట్. రిమైనింగ్ జీరోస్ అంటే 0110 రాశాను. ఇప్పుడు దీనికి నేను ఏం చేయాలి అని అంటే XS3 ఆపరేషన్. XS3 ఆపరేషన్ అంటే ప్రతి 4 డిజిట్ బిట్కి నేను 4 బిట్స్కి ఏం చేయాలి, 0011 యాడ్ చేయాలి. 0011 యాడ్ చేయాలి. చేస్తే 01 వస్తుంది, సమ్ 1 క్యారీ 0, 11 చేస్తే సమ్ 0 క్యారీ 1, 11 చేస్తే సమ్ 0 క్యారీ 1, 01 చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది, 11 చేస్తే సమ్ 0 క్యారీ 1, 111 చేస్తే సమ్ 1 క్యారీ 1 వస్తుంది, 1, 01 చేస్తే 1 వస్తుంది, దెన్ అగైన్ 00. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇదేంటిది, XS3 యాడ్ చేసిన తర్వాత నాకు వచ్చినటువంటి వాల్యూ. దీనికి 2 రూల్స్ ఫాలో చేస్తాను. అవేంటి అంటే చూడండి, దోస్ ఆర్, ఇక్కడ రాస్తాను చూడండి అమ్మా. ఏంటి అంటే అవి, ఫస్ట్ వన్ ఏం చేయాలంటే యాడ్ 3. ఎప్పుడు ద ప్రాపగేషన్ అనేది ఎలా ఉండాలి అని అంటే, ఇక్కడ ఒకసారి యాడ్ చేయాలి, ఒకసారి మైనస్ చేయాలి. దానికి 2 ప్రాపర్టీస్ ఉంటాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇది రాయడానికి ముందు ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ దేర్ ఈస్ ఎ క్యారీ propagation add then add 3 to those bits. అర్థమైందా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే, if there is no carry propagation, ఒకవేళ క్యారీ ప్రాపగేషన్ లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, యాడ్ 3, దెన్ యాడ్ 3 టు దోస్ బిట్స్, దెన్ దెర్ ఈస్ నో క్యారీ ప్రాపగేషన్, అప్పుడు మనం దెన్ సబ్ట్రాక్ట్ 3 టు దోస్ బిట్స్. అంటే మీకు ఏమర్థమైంది అని అంటే, ఇవి రెండింటిని యాడ్ చేసేటప్పుడు ఒకవేళ మనకు క్యారీ ప్రాపగేషన్ ఎప్పుడు 4th బిట్ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి క్యారీ ప్రాపగేషన్ ఏమైనా ఉంటే 3ని యాడ్ చేయండి, లేకపోతే 3ని సబ్ట్రాక్ట్ చేయండి అంటున్నారు. నేను ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తాను. ఇక్కడ ఏంటిది, 25 బేస్ 10. XS3 యాడ్ చేసినాక వచ్చినటువంటి వాల్యూ తీసుకోండి, 0101 1000. ఇందాక ఇక్కడ 0 రాసాము, ఇది 1 అండి. ఓకే, తర్వాత XS3 రాసినాక వచ్చినటువంటి రిజల్ట్ 0110 1001. అవునా అండి? ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత మనం ఈ 2 రూల్స్ని అప్లికేబుల్ చేయాలి. ఎలా చూస్తాను, ఫస్ట్ 01 యాడ్ చేస్తే 1 వస్తుంది, 01 యాడ్ చేస్తే నాకు ఇక్కడ ఎంత వస్తుంది, 1 వస్తుంది, 000. బాగా చూడండి, 11 యాడ్ చేస్తే 1 ఇక్కడ 0 వస్తుంది, బట్ క్యారీ ప్రాపగేషన్ అనేది 1 అవుతుంది. ఎంత అవుతుంది క్యారీ ప్రాపగేషన్, 1. రిమెంబర్ దిస్ పాయింట్. ఈ 4 బిట్స్ ప్యాటర్న్ లో క్యారీ ప్రాపగేషన్ అనేది కనుక ఉంటే మనం నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, 3ని యాడ్ చేయాలి. ఇక్కడ క్యారీ ప్రాపగేషన్ ఉంది, ఓకే. 4th బిట్ తర్వాత చెక్ చేసుకోవాలి, ఇది నెక్స్ట్ బిట్కి వెళ్ళే ముందు. ఓకే, తర్వాత 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది నాన్న, నాకు ఇక్కడ
సమ్ 0 క్యారీ 1, 1 1 యాడ్ చేస్తే సమ్ 0 క్యారీ 1, 1 1 యాడ్ చేస్తే సమ్ 1 అవుతుంది, క్యారీ ఈజ్ ఆల్సో 1 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ విధంగా చెక్ చేయాలంటే 4 బిట్స్ తర్వాత క్యారీ ప్రాపగేషన్ అనేది ఉందా, ఉంది. ఉంటే ఏం చేయాలి, ఆ బిట్కి ఏం చేయాలి, ఆ 48421 ఈ బిట్కి మనం ఏం చేయాలి, 3ని యాడ్ చేయాలి. ఇక్కడ అదే చెప్తున్నా. 3 అంటే ఏంటిది, 3 అంటే ఏంటిది, మన 8421 ప్యాటర్న్ లో ఇజ్ ఇట్ విజిబుల్, అంతా కనిపిస్తుందా అండి అది చివరి వరకు? ఓ జస్ట్ సెకండ్. ఓకే, 8421లో 3 అంటే ఏంటిది, ఈ రెండింటి ప్లేస్ లో 1 ఉండాలి, ఇవి 0 అంటే 0011ని యాడ్ చేస్తున్నాను. ఎందుకని, క్యారీ ప్రాపగేషన్ వెళ్ళింది కాబట్టి ఈ బిట్స్ కి ఇది యాడ్ చేస్తాను. మరి తర్వాత క్యారీ ప్రాపగేషన్ వెళ్ళిందా, ఈ 4th బిట్కి 1 వచ్చింది, బట్ అది ఎక్కడికి వెళ్ళలేదు, సేమ్ ఉంది, బట్ యాడ్ చేయని అవసరం లేదు. ఓకే, యాడ్ మళ్ళీ క్యారీ ప్రాపగేషన్ వెళ్ళలేదండి ఇక్కడ నుంచి, నెక్స్ట్ బిట్ లేదు కదా, నెక్స్ట్. అందుకని మనం అప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ 3 అంటున్నాను. ఇక్కడ నేను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ 3ని యాడ్ చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 0 0 1 1 గుర్తుపెట్టుకోండి. కావాలంటే సింబల్స్ రాయండి, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ దాంట్లో నేను యాడ్ చేస్తాను, తర్వాత దాంట్లో సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకే, 1 1 యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుందండి, ఇక్కడ సబ్ట్రాక్షన్ మనకి నేను మళ్ళీ చెప్తాను బారోయింగ్ మెథడ్ నుంచి. 1 1 1 1 యాడ్ చేస్తే నాకు ఇక్కడ ఎంత వస్తుంది రిజల్ట్ చెప్పండి, సమ్ 0 క్యారీ 1. మళ్ళీ 1 1 యాడ్ చేస్తే సమ్ 0 క్యారీ 1. ఓకే, అండ్ ఇక్కడ 0 1 అంటే 1 వస్తుంది, అండ్ ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 1 ఇది యాడ్ చేశాను. కొంతమంది ఫ్లోలో ఈ అడిషన్ చేసి ఇది కూడా అడిషన్ చేస్తారు, మిస్టేక్ అవుతుంది. సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే 0లో నుంచి 1 పోదు, అంటే ఈ 1 నుంచి నేను బారో మెథడ్ యూజ్ చేస్తాను. మనకు చెప్పాను, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడు 1 ఇక్కడికి తీసుకెళ్తాను, ఇక్కడ ఏముంటుంది, నాకు 0 ఉంటుంది. ఈ 1 ఇక్కడికి వెళ్తే 1 0 అంటే 2 అవుతుంది. 2 అని అంటే డెసిమల్లో 2 అని అంటే, డెసిమల్ బైనరీలో 2 అంటే ఈ 2ని ఇక్కడికి తీసుకెళ్తాను, ఇక్కడ 1 మాత్రమే ఉంటుంది. ఈ 2ని ఇటు తీసుకెళ్తే ఇక్కడ ఒక 1 1 0 అంటే 2, ఆ 2లో నుంచి 1 పోతే 1. ఇక్కడ ఆల్రెడీ 2లో నుంచి 1 తీసేసా, ఒకటే 1 ఉంది, ఆ 1లోంచి 1 తీసేస్తే 0. ఇక్కడ ఏముంది నాకు, ఇక్కడ 1 ఏం లేదు, 0 ఉంది. 0లో నుంచి 0 పోతే 0, 1లోకి వెళ్ళి 0 పోతే 1. ఏమొచ్చింది, పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. మీకు వచ్చినటువంటి ఆన్సర్ కరెక్టా కాదా అని ఎలా తెలుస్తుంది మేడం అంటే, 1 0 0 1 అంటే ఇది 8, ఇది 1, ఎంత వచ్చింది నాకు, 9 వచ్చింది. ఎంత వచ్చింది, ఇది 9 ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ రాస్తున్నా. మరి 0 1 0 0 ఇది 4. ఓకే, 4 వచ్చింది, అంతే కదా, 4th ప్లేస్లో 1 ఉంది. 94, మరి రెండింటిని యాడ్ చేస్తే 94 ఉందా, చెక్ చేయండి. ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తాను, యాడ్ చేస్తే 25 36 ఎంత వస్తుంది, 11 5 61 రావాలి. మరి 94 ఎట్లా మేడం, మీరు తప్పు చేశారా అంటే లేదు, నేను పర్ఫెక్టే చేశా. వచ్చినటువంటి 94కి మనం XS3 ఆపరేషన్ చేశాం కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి బిట్లో నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేసి రాయండి. ఎంత వస్తుంది, 4లో నుంచి 3 పోతే 1, 9లో నుంచి 3 పోతే 6, 61. అంటే మీరు చేసింది పర్ఫెక్ట్గా XS3 ఆపరేషన్ చేశారు. అర్థమైంది కదా, XS3 అడిషన్ ఎలా చేయాలో. దీనికి 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, బట్ వీడియోకి మాత్రం లైక్ కమెంట్ షేర్ అనేది కంపల్సరీ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.